నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర వేదభారతి పీఠం ఆధ్వర్యంలో వేద విద్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ 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 వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేదోక్తంగా వైదికంగా ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీ జాతీయ జెండాను ఆవిష్కరించి అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించి దేశభక్తి, ధర్మం, సనాతన విలువలపై స్వామీజీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో ఆవరణ మారుమ్రోగింది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా స్వతంత్రమే. ఈ వేదం మన భారతదేశాన్ని, సమస్త బ్రహ్మాండాన్ని కూడా రక్షించడానికి అనేక విధాలుగా ఉపాయాలను చెబుతూ ఉంది. సంపూర్ణంగా నమో మంత్రిణే వాణిజాయ అని అంటుంది వేదం. అంటే మంత్రాన్ని కలిగినటువంటి వాళ్ళు మంత్రులు. వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, అధికారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేద మంత్రము యొక్క జ్ఞానము ఉండాలి. అందరూ కూడా ఆ శక్తిని ఇచ్చినట్లయితే ఆ దేశము, ఆ రాష్ట్రము కూడా సుభిక్షంగా ఉంటుంది. ఏ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్య రూపంగా ఉన్నటువంటి ఈ తిరంగము, ఈ జెండా ఏ విధంగా ఆనందంగా ఎగురుతూ ఉంటుందో అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి వేదమ యొక్క దివ్యానుగ్రహం మన పరిపాలనకు అందరికీ ఉండాలని భావించి ఈరోజు మన స్వతంత్ర దిన ఉత్సవంగా మన వేదభారతి పీఠం నందు యథోచితంగా ఆ గణపతి పూజ, వేద మంత్రాల ద్వారా ఆ జెండాను ఎగరేస్తూ మన రాష్ట్రగానాన్ని కూడా మన పిల్లలందరూ కూడా ఆలపించారు. కాబట్టి భారత మాతాకి, భారత మాతాకి వందే వందే. దేవేభిరాగమత్ యదంగదాసుషే త్వమగ్నే భద్రం కరిష్యసే తవేత్తత్సత్యమంగిరః సూపాయనో భవ సచస్వనస్వస్తయే. నమః పార్వతీపతయే. హర హర మహా